ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు. కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్ మీ ప్రేమకు బానిస. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ 50 చాప్టర్స్‌లో ఏం నేర్చుకున్నాం? అలానే తర్వాత ఏం నేర్చుకోబోతున్నాము అనేది చెక్ చేద్దాం. జావా స్క్రిప్ట్‌లో 0తో మొదలైనటువంటి మన ప్రయాణం 20 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్న తరువాత జావా స్క్రిప్ట్‌లో స్ట్రాంగ్ బేసిక్స్ నేర్చుకొని ఇక్కడి వరకు వచ్చాము. ఇక్కడ నుండి జావా స్క్రిప్ట్‌లో కొన్ని కీ కాన్సెప్ట్స్ నేర్చుకొని 35 చాప్టర్స్ కంప్లీట్ చేశాం. ఈ యొక్క కీ కాన్సెప్ట్స్‌తో పాటుగా ప్రతి కంపెనీలో ఫాలో అయ్యేటువంటి ఈ యొక్క అజైల్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తరువాత జావా స్క్రిప్ట్‌లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్స్ గురించి చాలా డీప్‌గా 13 చాప్టర్స్ డిస్కస్ చేశాం. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు అరేస్ మీద మనకు ఒక అవగాహన కూడా వచ్చింది. ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనం జావా స్క్రిప్ట్‌లో ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఎందుకోసం అనుకునంటే జావా స్క్రిప్ట్‌లో ఉన్నవన్నీ కూడా ఆబ్జెక్ట్సే. మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్స్ గురించి క్లారిటీగా అర్థమయ్యింది అంటే ఏదైనా చేయొచ్చు. సరే, ఇప్పుడు వరకు మనకున్నటువంటి ఈ యొక్క నాలెడ్జ్‌ని ఉపయోగించి మెల్లమెల్లగా మనం చిన్న ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేద్దాం. అండ్ వాటితో పాటు జావా స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి మిగతా టాపిక్స్‌ని కూడా ప్యారలల్‌గా నేర్చుకుందాం. ఓకే. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఇక్కడి వరకు చేరుకుంటాం. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏం చేయాలి అనేది మీకు తర్వాత చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ యొక్క HTML అండ్ CSS గురించి నేర్చుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.